వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనం ప్రస్తుతం జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్నాము. ఇక్కడ చూస్తున్నాం కదా, హై టెన్షన్ వాతావరణం అయితే ఇక్కడ చోటు చేసుకుంది. పోలీసు బలగాలు మాత్రము ఇక్కడ మోహరించడం అనేది జరిగింది. అంటే పీడిఎస్ విద్యార్థి నేతలు మాత్రము పిలుపు ఇవ్వడంతో ఇక్కడ భారీ ఎత్తున పోలీసులు అయితే మోహరించడం అనేది అయితే జరుగుతుంది. ఇక్కడ భారీ బందోబస్తు అయితే మనకు కనిపిస్తుంది. వాళ్ళు ముఖ్యంగా ఒక ఎజెండా ఏంటి అంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుండి ఇక్కడ విద్యా వ్యవస్థ మీద మంచి దృష్టి సాధిస్తాము, అధికారంలోకి రాకముందు చెప్పడంతోనే ఆ మాటలన్నీ వాళ్ళు పరిగణలోకి తీసుకొని, అంటే ఇప్పటి వరకు స్కాలర్షిప్ విషయంలో కావచ్చు, ఫీజు రిమెంబర్మెంట్ విషయం కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీ ఫీజుల విషయంలో కావచ్చు, విద్యా వ్యవస్థలో జరుగుతున్న లోపాలు కావచ్చు, లేకుంటే తదితర అంశాలను ఇవి అన్నింటినీ వాళ్ళు పీడిఎస్కు సంబంధించిన విద్యార్థి నాయకులు వాళ్ళు పరిగణలోకి తీసుకొని ఈరోజు మాత్రము సీఎం ఇల్లును ముట్టడికి తలపెట్టడంతో భారీ ఎత్తున పీడిఎస్కు సంబంధించిన విద్యార్థి నాయకులు రావడంతో ఇక్కడ దాదాపు 50 మంది ఎర్లీ మార్నింగే ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఆందోళన చేయడంతో ఇక్కడ పోలీసుల మధ్యలో ఆందోళనకారుల మధ్యలో మాత్రం కొంచెం తోపులాట జరగడంతో వాళ్ళను అరెస్టులు చేసి మాత్రం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ మాత్రం ఇక్కడ తరలించడం అనేది అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ సీఎం ఇంటి దగ్గరికి వెళ్ళి ఇట్లా మెట్రో స్టేషన్ దగ్గర కావచ్చు భారీగా పోలీసులు మోహరించడం అనేది జరిగింది. అంటే సీఎం ఇంటి చుట్టూ 4 మూలలుగా అక్కడ పెద్దమ్మ గుడి వైపు కావచ్చు, లేకుంటే ఇక్కడ మెట్రో స్టేషన్ వైపు, అంటే తదితర అంటే ఎక్కడైతే సీఎం హౌస్ ఉంటుందో, ఎక్కడి నుంచి అయితే రూట్స్ ఉన్నాయో సీఎం ఇంటికి వచ్చే రూట్లో అక్కడ భారీ ఎత్తున పోలీసు బలగాలు కూడా మోహరించినాయని చెప్పుకోవచ్చు. సో అంటే ఆందోళనకారులు ఎక్కడికి వెళ్ళి వచ్చినా కానీ వాళ్ళని కస్టడీ చేసి పోలీస్ స్టేషన్ తరలించడం ఒక లక్ష్యంగా పెట్టుకున్నది ఇక్కడ పోలీస్ యంత్రాంగం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఇప్పటికే 50 మంది విద్యార్థులు మాత్రం వచ్చేసి పీడిఎస్కి సంబంధించిన నాయకులు వచ్చేసి వాళ్ళు ప్లకార్లతోటి అంటే మా డిమాండ్స్ అన్ని నెరవేర్చాలి అని చెప్పేసి వాళ్ళు రావడంతో వాళ్ళను ఆందోళనకారులను రావడంతో ఒక క్షణం కూడా ఇక్కడ ఉంచకుండా వాళ్ళను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించడం అనేది అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. సో ఇది పరిస్థితి. అంటే సీఎం ఇంటికాడ ఎక్కడ చూసినా కానీ హై టెన్షన్ వాతావరణం అయితే మనకు చోటు చేసుకున్నట్లనే కనిపిస్తుంది. అంటే ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా, ఏ దశ నుంచి వచ్చినా కానీ వాళ్ళని మాత్రం అరెస్ట్ చేయాలి, ఏ రోడ్ల నుంచి వచ్చినా కానీ వాళ్ళని మాత్రం అదుపులోకి తీసుకోవాలని ఒక లక్ష్యంగా కాకిలు పెట్టుకున్నట్లయితే మాకు కనిపిస్తుంది. అంటే ఇదే విధంగా వాళ్ళు కూడా మా డిమాండ్లు ఉన్నంత వరకు మేము మా డిమాండ్స్ నెరవేరేంత వరకు మాత్రం మేము ఇక్కడ ముఖ్యమంత్రి ఇల్లును ముట్టడి చేయడం తప్పదు, మేము కంపల్సరీ చేస్తాము అంటే అనేక హామీలు ఇచ్చారు ఎన్నికల మేనిఫెస్టోలో. విద్యా వ్యవస్థ మీద మళ్ళీ ఫీజు విషయంలో కావచ్చు, లేకుంటే స్కాలర్షిప్ల విషయంలో కావచ్చు, ఏ ఒకటి కూడా ఇప్పటికీ 18 నెలలు అవుతుంది, ఏ ఒకటి కూడా విద్యా వ్యవస్థ మీద వాళ్ళు పట్టించుకున్న పాపాన లేదు. ముఖ్యమంత్రి దగ్గరనే ఆ శాఖ ఉంది కాబట్టి మేము ఏకంగా ముఖ్యమంత్రి ఇల్లుని ముట్టడికి మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి కూడా వాళ్ళు పీడిఎస్ నాయకులు కూడా కొంతమంది చెప్పడం అనేది అయితే జరుగుతుంది. ఒక 50 మందిని మాత్రం ఇక్కడికి వెళ్ళి అరెస్ట్ చేసినట్లు అయితే మనకైతే సమాచారం ఉంది. ఇక్కడ కనిపిస్తుంది విజువల్లో చూస్తున్నాం కదా, పోలీసు యంత్రాంగం మాత్రం మొత్తం ఇక్కడనే ఈ చుట్టూ సరౌండింగ్ ఏరియాలో ఉన్నట్ల మనకైతే ఇక్కడ కనిపిస్తుంది. అంటే దాదాపుగా ఒక 200 నుంచి 300 మంది పోలీసులు కూడా ఇక్కడ ఈ ఏరియాలో, అంటే ఇక్కడ మెట్రో స్టేషన్ కావచ్చు, పెద్దమ్మ గుడి కావచ్చు, ఇక్కడ అంబేద్కర్ కాలేజ్ దగ్గర కావచ్చు, అంటే ఎక్కడి నుంచి అయితే ముఖ్యమంత్రి ఇంటికి రూట్ ఉందో ఆ రూట్లో ఎక్కడిదక్కడ నిర్బంధం అయితే చేయడం అనేది అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. కానీ ఒకటే చెప్తున్నారు, ఇప్పటికీ రేవంత్ రెడ్డి సర్కార్ దాదాపుగా 18 నెలలు గడిచిపోతుంది అధికారంలోకి వచ్చిన నుంచి కూడా ఏ ఒక్కటి కూడా అంటే ఇక్కడ గవర్నమెంట్ బళ్ళలను కావచ్చు, ప్రైవేటుకు విపరీతంగా ఫీజులు కూడా, ప్రైవేటు కార్పొరేట్ సంస్థల ఫీజులు కూడా పెంచడం అనేది జరుగుతుంది. దాని పట్ల కూడా దృష్టి సాధించలేకపోతుంది. ఇక్కడ గవర్నమెంట్కి సంబంధించిన ఈ స్కూల్స్ కాలేజీ కూడా కావచ్చు కదా, వాటికి కావాల్సిన వసతులు కూడా లేవు అని చెప్పేసి కూడా విద్యార్థి నాయకులు చెప్పినప్పటికీ కూడా పట్టించుకోవడం పాపాను పోతుంది అని చెప్పేసి, అందుకే ఈరోజు మాత్రం ముఖ్యమంత్రి ఇల్లును ముట్టడి తలపెట్టడానికి ఒక పిలుపునిచ్చాము. ఈ పిలుపుకు భారీ ఎత్తున విద్యార్థి నాయకులు కావచ్చు, పీడిఎస్కి సంబంధించినలే కాకుండా ఇతర ఇంకా వేరే సంస్థలకు సంబంధించిన నాయకులు కావచ్చు, వేరే వ్యవస్థలకు సంబంధించిన విద్యార్థులు కావచ్చు, లేకుంటే కాలేజీ పిల్లలు కూడా కావచ్చు, ఎవరైనా సరే కానీ ఇక్కడ వచ్చి ముట్టడికి సహకరించడానికి ప్రయత్నించిన వాళ్ళని అందరినీ అరెస్ట్ చేయడానికి వాళ్ళు పిలుపు భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలిసి రావాలని చెప్పడంతో చాలామంది ఇక్కడ వచ్చే అవకాశం ఉన్నట్ల మనకైతే ఇక్కడ ఏర్పాట్లను చూస్తే, అంటే ఈ బార్గేట్లను కావచ్చు, పోలీసులను కావచ్చు, ఎక్కడ చూసినా ఈ జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఎక్కడ చూసినా 1-2 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ చూసినా పోలీస్ యంత్రాంగం అయితే మనకి ఇక్కడ భారీగా కనిపిస్తుంది. కాబట్టి అలా వెహికల్స్ కావచ్చు, వాళ్ళు వేసుకున్న బార్గేట్లు కావచ్చు, అంటే ఇక్కడ ఎవరైతే అనుమానాస్పదంగా అయితే వాళ్ళకి కనిపిస్తున్నారో విద్యార్థుల్లాగా, ఒక విద్యార్థి నాయకుల్లాగా ఎవరైతే కనిపిస్తున్నారో వాళ్ళకి స్టూడెంట్ లీడర్లు అన్ని
తెలిసినప్పటికీ వాళ్ళ బండ్లు ఆపడం కానీ వాళ్ళ వెహికల్స్ ఆపడం కానీ చెకింగ్ చేసి కూడా వాళ్ళు ఇక్కడ లోపలికి పంపించడం అనేది జరుగుతుంది. అంటే చుట్టుముట్టు కమర్షియల్ హౌసెస్ ఉండడంతో అంటే వాళ్ళే కాకుండా ఇంకా ఎవరన్నా అనుమానాస్పదంగా బైకుల మీద వచ్చిన వాళ్ళని కూడా వాళ్ళను ఇంటర్గేషన్ చేసి వాళ్ళను మరీ లోపలికి పంపించే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది సీఎం ఇంటి దగ్గర విద్యార్థి నాయకులు ఎక్కడి నుంచి వస్తున్నారనే ఒక ఆందోళనతో ముఖ్యమంత్రి ఉన్నట్లనే మనకు అనిపిస్తుంది. అంటే ఇంత పోలీస్ యంత్రాంగం అయితే ఇక్కడ ఆయన ఇంటి చుట్టూ అయితే పెట్టుకోవడం అనేది అయితే జరిగింది. ఇది ముఖ్యమంత్రి హౌస్ నుంచి అప్డేట్. కెమెరా పర్సన్ రవితో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.